ఈ మోడిఫికేషన్ చేస్తే పక్కా దొరుకుతారు పోలీసు వాళ్ళకి. ఫస్ట్ వచ్చేసి టెంటింగ్ గ్లాస్ అస్సలే వేయించుకోకండి. అది 50% అయినా 70% అయినా గవర్నమెంట్ ఎంత చెప్పినా అస్సలే వేయించుకోకండి. వాళ్ళు దొరుకుతారు, చలాన్ వేస్తారు మొత్తం. అది మళ్ళీ ఆర్టీఓకి తిరగాలి, పోలీస్ స్టేషన్ మొత్తం చేరుకాని ఉంటుంది. తర్వాత టైర్స్ రిమ్ 1/2 ఇంచు కానీ ఇంచు కానీ బయటికి తీయకండి, అస్సలే తీయకండి. అది తీస్తే మాత్రం ఎట్టన్నా దొరుకుతారు. తర్వాత లైట్లు బుర్రని వస్తాయి ఆ లైట్లు, అస్సలే ఎట్టించుకోకండి. కంపెనీ ఎంత క్లెయిమ్ ఇచ్చిందో దాన్ని ఎల్ఈడి లెక్క వేయించుకోండి. సపోజ్ 60 ఇచ్చింది అనుకో, 60 వాట్, ఆ 60 వాట్ హలోజన్ బదులు ఎల్ఈడి పెట్టించుకోండి. అది 60 వాట్లు మంచిగా రిజల్ట్ ఉంటుంది, బాగుంటుంది. అట్లే ఇంకా మ్యూజిక్ సిస్టమ్ అస్సలు పెట్టించుకోకండి. ఆ సబ్బూఫర్ బూమ్ బూమ్ అని వస్తుంది కదా, ఆ సౌండ్ అస్సలే వద్దనే అంటారు వాళ్ళు. ఇంకా మళ్ళీ మీకు చలాన్ పడుతుంది. లీగల్ విషయానికి వస్తే మీరు లీగల్గా కలర్ చేంజ్ చేయించుకోవచ్చు ఆర్టీఓకి చెప్పి. అట్లే వినైల్ ర్యాపింగ్ వేయించుకోవచ్చు 2. అట్లే మీరు ఇంటీరియర్ ఏమన్నా వేయించుకోండి, తప్పించి మ్యూజిక్ సిస్టమ్ తప్పించి, అట్లే దాన్ని టెంటింగ్ తప్పించి. సస్పెన్షన్ మీరు కంపెనీ ఎంత క్లెయిమ్ ఇచ్చిందో గ్రౌండ్ క్లియరెన్స్ అంతానే ఉంచండి. కానీ కొంచెం అటు ఇటు అయినా ఇట్ట చలాన్ పడవచ్చు. అన్ని చలాన్లన్నీ 2 నుంచి 3 వేలు ఉంటాయి. వేయించుకోకండి. ఇవన్నీ బెస్ట్ ఆప్షన్.